రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ 2026వ సంవత్సరంలోనూ రికార్డుల వేటను కొనసాగించాలనుకుంటున్నాడు. టీ20లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ గత ఏడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. మొన్న ఈ మధ్య సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో అలాగే విజయ్ హజారే ట్రోఫీలోను దుమ్ము రేపిన విరాట్ కోహ్లీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లోను అదే ఫామ్ ను కొనసాగించి పరుగుల వద్ద పారించాలని చూస్తున్నాడు. ఈ సిరీస్ తోనే ఈ ఏడాది విరాట్ కోహ్లీ రికార్డుల వేట మొదలు పెట్టనున్నాడు. ఈ నెల 11 నుంచి న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులేంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు 623 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 27,975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ 644 ఇన్నింగ్స్ పేరట ఉంది. ఇకపోతే 308 ఇన్నింగ్స్ లో వన్డేల్లో 14,577 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ మరో 443 పరుగులు చేస్తే 15,000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ ఇంగ్లాండ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటి వరకు సచిన్ మాత్రమే 15,000 పరుగుల మార్కును అందుకున్నాడు. మరో 443 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ కూడా ఈ మెయిల్ రాయిని అందుకుంటాడు. అలాగే విరాట్ కోహ్లీ మరో 42 పరుగులు చేస్తే సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కర్ను వెనక్కి నెట్టేస్తాడు. అలాగే ఈ న్యూజిలాండ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ 94 పరుగులు చేస్తే న్యూజిలాండ్ పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరట అంటే 42 మ్యాచ్ల్లో 1750 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో ఇప్పటి వరకు 33 వన్డేలాడి 1657 పరుగులు చేశాడు. మరో 94 పరుగులు చేస్తే సచిన్ రికార్డును బద్దలు కొడతాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే న్యూజిలాండ్ సిరీస్ లో ఈ రికార్డులన్నీ బద్దలయ్యే అవకాశం ఉంది.